నమస్తే అండి. ఈరోజు చెప్పబోయే కథ 'ఎవరు బాధ్యులు'. రచన అనురాధ సుజలగంటి గారు. మీరు కనుక మా ఛానల్‌ను మొదటిసారిగా చూస్తున్న వారైతే సబ్స్క్రైబ్ చేసుకోండి. కథ నచ్చితే లైక్ చేసి బెల్ ఐకాన్ ప్రెస్ చేయండి. నోటిఫికేషన్స్ అన్నీ మీకు అందుతుండడం వలన ఏ వీడియోను మిస్ కాకుండా వినవచ్చు. మీ అభిప్రాయాన్ని కామెంట్ రూపంలో షేర్ చేసుకోండి. ఇక కథలోకి వెళ్దామా? అమ్మా, నా కొడుకు సరిగా చదవటం లేదు, ఏం చేయాలో అర్థం కావటం లేదు అన్న లక్ష్మి మాటలకు ఏదో పుస్తకం చదువుతున్న కాంతి పుస్తకంలోంచి తల పైకెత్తి లక్ష్మి వైపు చూస్తుంది. ఇప్పుడేమైంది? బోలెడు డబ్బులు ఖర్చు పెట్టి ఇంగ్లీష్ మీడియం స్కూల్లో వేశావు కదా, అయినా వాడు చదవకపోతే ఎవరు మాత్రం ఏం చేస్తారు అంది కాంతి. కాదమ్మా, మీరు కోపంగా ఉన్నట్లున్నారు. మీ మాట కాదని ఆ స్కూల్లో వేసినందుకు ఏదో మీ పిల్లల్లా నా కొడుకు కూడా ఇంగ్లీష్ మీడియం స్కూల్లో చదివితే బాగా పైకొస్తాడని ఆశపడ్డాను. కానీ నా ఆశ నిరాశ అయ్యింది. డబ్బులు పోయాయి, పిల్లవాడు సరిగా చదవటం లేదు అంది లక్ష్మి. వాడు సరిగా చదవటం లేదన్న అనుమానం నీకెలా వచ్చింది? మంచి స్కూల్లోనే వేశావు కదా అంది కాంతి. డబ్బులు కడుతున్నాను, కానీ నేను చదువుకోలేదు కదా అమ్మా. మార్కులు బాగానే వస్తున్నాయి కదా, బాగానే చదువుతున్నాడని అనుకున్నాను. మొన్న మా అన్న ఊరి నుంచి వచ్చిండు. పిల్లగాడు ఎట్లా చదువుతున్నాడో చూడమని నేనే అడిగినా. వాటిని దగ్గర కూర్చోబెట్టుకుని అన్నీ అడిగి వాడు సరిగా చదవటం లేదని చెప్పిండు అంది. లక్ష్మికి 2 పిల్లలు. కూతుర్ని గవర్నమెంట్ స్కూల్లో వేసింది. కొడుకును మాత్రం కాన్వెంట్లో చదివించాలని, వాడేదో గొప్పవాడవ్వాలని ఆశించి తన శక్తికి మించినదైనా ఆ స్కూల్లో చదివించడం మొదలుపెట్టింది. ముందుగా ఆ స్కూల్లో చేరుస్తున్నానని చెప్పి 10,000 అప్పడిగినప్పుడే వద్దని చెప్పింది కాంతి. సంవత్సరానికి 50,000 ఫీజు కట్టాలి అని చెప్పినప్పుడు ఒక్కసారి గుండె ఆగినట్లు అనిపించింది. అందరిళ్లలో పనిచేసి పొట్ట పోసుకుంటున్న మనిషి 50,000 పోగు చేయాలంటే మాటలు కాదు. ఆ మాటే అంది లక్ష్మితో కాంతి. అదేంటమ్మా, మీ పిల్లలు ఇంగ్లీష్ మీడియంలో చదవగాలేంది? మా పిల్లలు చదవకూడదా? మా బిడ్డలు కూడా మంచిగా చదవాలని మేం అనుకోవడం తప్పా అంది. మరి నీ కూతుర్ని కూడా చదివిస్తావా అన్న కాంతి మాటలకు దాన్ని ఒక అయ్య చేతిలో పెట్టాలి కదమ్మా. అన్నిటికీ డబ్బులెక్కడి నుంచి తేను అంది. అవును, అది నిజమే. ఈ పనివాళ్ల జీవితాలేమిటో ఒక్క కాపురం కూడా నిలకడగా ఉండదు. వీళ్ళలో సగం మంది మగాళ్ళు తాగొచ్చి పెళ్ళాల్ని చితకబాదుతారు. వాళ్ళు సంపాదించరు సరికదా, వీళ్ల సంపాదన కూడా దోచుకోవడమే. లక్ష్మి కథ కూడా అందుకు భిన్నం కాదు. మొగుడుతో ఆ బాధలు పడలేక గ్రామ పెద్దల సమక్షంలో విడాకులు తీసుకుంది. వీళ్లకు నాగరిక ప్రపంచంలా కోర్టులక్కర్లేదు. వాళ్ళు కుల పెద్దల సమక్షంలో పెళ్లి రద్దు చేసుకోవడం, మళ్లీ మారుమనవు చేసుకోవడం జరుగుతాయి. వాళ్ల కులం వాళ్ళు మారుమనవు చేసుకోమన్నా చేసుకోకుండా పిల్లల్ని పెంచి పెద్ద చేయడానికి నిర్ణయించుకుంది. నిండా 25 ఏళ్లు లేని జీవితంలో అన్ని రకాల ఒడుదుడుకులు ఎదుర్కొంది పాపం. గవర్నమెంట్ స్కూల్లో చదువు సరిగా చెప్పటం లేదని ఇంగ్లీష్ మీడియంలో చదివించాలని తాపత్రయపడుతున్న వాళ్లకు నిజంగా ఇలా జరిగితే ఎంత బాధగా ఉంటుందో కదా అనిపించింది కాంతికి. తాము మాత్రం పిల్లల్ని కాన్వెంట్లో చదివించలేక సెంట్రల్ స్కూల్లో చదివించారు. అదృష్టవశాత్తు పిల్లలిద్దరూ బాగానే చదువుతున్నారు. సెంట్రల్ స్కూల్ ఇలాంటి వాళ్లకు సీట్ ఇవ్వదు. నవోదయ లాంటి స్కూళ్లు ఉన్నా అందులో సీట్ దొరకడం అది కూడా అంత సులభతరమైన విషయం కాదు. ఈ మధ్య వాచ్మెన్ పిల్లలు పని మనుషులుగా పనిచేస్తున్న వాళ్ళందరూ కాన్వెంట్ స్కూల్స్ ఇష్టపడడంతో వీధికి 2 చొప్పున పుట్టగొడుగుల్లా ఇంగ్లీష్ మీడియం స్కూల్స్ వెలుస్తున్నాయి. పెట్టుబడి తెలివితేటలు ఉంటే రాజకీయాలు స్కూల్ పెట్టడం మంచి బిజినెస్గా మారాయనడంలో అతిశయోక్తి లేదు. అసలు లోపం ఎక్కడుందో తెలుసుకుందామని పిల్లవాడిని తన దగ్గరే చదువుకుని పంపమంది కాంతి. నిజంగా నా బిడ్డకు మీరు చదువు చెప్తారా అమ్మా అంది లక్ష్మి. అవును, ఏం వద్దా, ప్రయత్నిస్తాను. అసలు వాడితో మాట్లాడితే లోపం ఎక్కడుందో తెలుస్తుంది అంది కాంతి. ఆనందంతో కళ్ళంబడి నీళ్లు తిరిగాయి లక్ష్మికి. మర్నాడు పిల్లవాడిని తీసుకొచ్చి అమ్మ చెప్పినట్లు చదువుకో, అమ్మ బిడ్డల్లా మంచిగా చదువుకో అంటూ వాడికి సుద్దులు చెప్పి ముద్దులు పెట్టింది. తల్లి మాటలెంతవరకు అర్థమయ్యాయో తెలియదు. తల ఊపాడు. మెల్లిగా వాడిని దగ్గర కూర్చోబెట్టుకుని వాడి పుస్తకాలు తీసింది. వాడు చదువుతున్నది 8వ తరగతి. పర్వాలేదు, నేను చెప్పగలను అనుకుంది కాంతి. నీకు 7వ తరగతిలో ఎన్ని మార్కులు వచ్చాయి? ప్రోగ్రెస్ కార్డు ఉందా అని అడిగింది. స్కూల్లో ఉంది, మార్కులు మంచిగా వచ్చినాయి అన్నాడు. ముందుగా ఇంగ్లీష్ పుస్తకం తీసి చదవమంది. 2 వాక్యాల తర్వాత రేప్ అన్న పదం వినబడి ఒక్కసారి ఉలిక్కిపడింది కాంతి. ఏది ఆ వాక్యం? మళ్లీ చదువు అంది. రేప్ మ్యాంగో అన్నాడు. మ్యాంగో అన్న పదం విన్నాక పుస్తకం చేతిలోకి తీసుకుని చూసింది. అది రైప్ మ్యాంగోకి వచ్చిన పాటలని అర్థమై రైప్ అని చదవాలని చెప్పింది. ఆ తర్వాత వాడి ఇంగ్లీష్ పరిజ్ఞానానికి భయపడి తనకొచ్చిన ఇంగ్లీష్ మర్చిపోతానేమో అన్న అనుమానం వచ్చింది. నీకు ఇంగ్లీష్లో ఎన్ని మార్కులు వచ్చాయి అంది కాంతి. 60 మార్కులు వచ్చాయి అన్నాడు. గ్రామర్లో ప్రశ్నలు వేసింది. అందులోని వాడి పరిజ్ఞానం 0. ఒక్క వాక్యం కూడా సరిగా రాయడం రాని వాడికి
ఎన్ని మార్కులు ఎలా వచ్చాయి? ఆ తర్వాత లెక్కలు కూడా అలాగే చేస్తున్నాడు. అంతకన్నా గొప్ప విషయం వాడు స 76 - 69 = 13 అన్నాడు. అదెలాగవుతుందిరా అంటే 9 పెద్దది కాబట్టి అందులోంచి 6 మైనస్ చేశాను. 7లోంచి 1 మైనస్ చేశానన్నాడు. కాంతికి ఒక్కసారిగా తన ముందు నక్షత్రాలు తిరుగుతున్న అనుభూతి. ఆమె ఇన్నేళ్ల జీవితంలో లెక్కలు ఇలా కూడా చేస్తారన్న విషయం తెలియదు. నీకు లెక్కల్లో ఎన్ని మార్కులు వచ్చాయి అంది. లెక్కల్లో 70 మార్కులు వచ్చాయన్నాడు. కూడికలు తీసివేతలు కూడా సరిగా రాని వాడికి ఇన్ని మార్కులు ఎలా వచ్చాయి అన్నది $1 బిలియన్ ప్రశ్నగా ఆమె ముందు ప్రత్యక్షమైంది. చూడగా చూడగా వీడి చదువు ఆమెకు ఒక మిస్టరీ నవలలా కనబడుతోంది. ఇంకా వీడి తెలుగు పాండిత్యం కూడా ఎలా ఉందో చూద్దామని తెలుగు పుస్తకం తీసి చదవమంది. తెలుగు చూసి చదవటం కూడా రావటం లేదు. ఒత్తులు లేని చోట ఒత్తులు పెడుతున్నాడు. కొన్ని అక్షరాలు గుర్తు కూడా పట్టలేనంత అధ్వాన స్థితిలో ఉన్నాడు. ఈ ఇంగ్లీష్ మీడియం మూలంగా అటు ఇంగ్లీష్ సరిగా రావటం లేదు. తెలుగు భాష పూర్తిగా చచ్చిపోతోంది. వీళ్ల పని రెంటికి చెడ్డ రేవడి అనడం ఖాయం. తరతరాలుగా వాళ్లలో అక్షరాస్యత లేకపోబట్టి వాళ్లలో గ్రహణశక్తి తక్కువ ఉందనుకొని తను కొద్దిగా కష్టపడి చదువు చెప్తే దారిలోకి వస్తాడేమో అన్న ఆశతో చదువు చెప్పడం మొదలుపెట్టింది. ఒక 10 రోజులు చదువుకుందుకు బాగానే వచ్చాడు. ఆ తర్వాత ప్రతి దాంట్లో తప్పులెంచుతోందన్న బాధపడి వాడి మనసులో స్కూల్లో టీచరమ్మ మంచిగా మార్కులు ఇస్తుంటే ఈ అమ్మ ఇట్లా లొల్లి పెడుతుందన్న భావన వాడిలో రోజురోజు పెరిగి ఏదో వంకన కాంతి దగ్గరకు రావడం తగ్గించాడు. ఎందుకు రావటం లేదో కారణం తెలియక 2-3 సార్లు లక్ష్మిని అడిగింది. నాకు తెలియదమ్మా, వస్తాడనుకున్నా. అందరిళ్లలో పనిచేసి ఇంటికాడే వీళ్లకు వండడం బట్టలు అన్నీ చేసేసరికి పేన మీదకొస్తుందమ్మా. ఈరోజు అడుగుతా అంది. ఇంటికెళ్ళి కొడుకుని ఎందుకు వెళ్ళలేదని అడిగింది. ఆ అమ్మకేం రాదు, మా టీచరమ్మ కన్నా ఎక్కువ. స్కూల్లో అంతా మంచి మార్కులొస్తే నాకేమీ రాదంటది, నేను పోను అన్నాడు. వాడి మాటలకు ఎలా సమాధానం చెప్పాలో తెలియక కర్ర తీసుకుని వాడిని 4 బాదింది. ఆ అమ్మకేం పనిలేదనుకున్నావా? నేనడిగినా అని ట్యూషన్ చెప్తానన్నది. నువ్వు సరిగా చదవటం లేదని మీ మామ కూడా అన్నాడు కదా. ఆ అమ్మ దగ్గర కొద్దిన్నాళ్ళు చదివితే మంచిగా చదువొస్తుంది. తల్లి కళ్ళల్లో కన్నీళ్లు, వంటిమీద పడ్డ దెబ్బలు వెళ్లాలని లేకపోయినా వాడు వెళ్లడానికి నిర్ణయించుకునేటట్లుగా చేశాయి. ఆ మన్నాటినుంచి వెళ్లడం మొదలుపెట్టాడు. 10 రోజులు వరుసగా రాకపోయాక అంతకుముందు చెప్పినవన్నీ మర్చిపోయాడు. మళ్ళీ వాడి చదువు రెడ్డొచ్చే మొదలాడు అన్నట్లుగా తయారైంది. వీడి చదువు తనకొక సవాల్లా తయారైందనుకుంది కాంతి. అన్ని సబ్జెక్ట్స్ కొద్ది కొద్దిగా చెప్దామని ముందుగా తెలుగు డిక్టేషన్ రాయమంది. ఎందుకైనా మంచిదని చిన్న పేర మాత్రం రాయమని చెప్పడం మొదలుపెట్టింది. వాడికి అర్థం కావాలని మెల్లిగా ఒత్తులు దీర్ఘాలు తెలిసేటట్లుగా మెల్లగా చెప్పింది. పూర్వం మందరకమనే దశంని శతకిరుడనే రాజు పరిపాలించెడు. వెరజుడు శతకిరుడుకు ఒకనొక కొడుకు. అతడికి కసంతా వయసు రగనే రాజు. అతని గొబిలుడైన గురువు నదిపే గురుకులానికి పపిడు. ఎందుకో అనుమానం వచ్చి వాడెంతవరకు రాశాడో చూద్దామనుకుని కాంతి వాడి చేతిలోని బుక్ తీసుకొని చూసింది. వాడు రాసింది చూసి కోపం దుఃఖం ఒక్కసారే తన్నుకొచ్చాయి. కొడదామని చెయ్యెత్తి తనను తాను నిగ్రహించుకుంది. ఎలా రాయాలో, ఒత్తులు దీర్ఘాలు ఎలా ఉపయోగించాలో, ఎలా పలుకుతారో వివరంగా చెప్పి తాను రాసి చూపించింది. పూర్వం మందారకమనే దేశాన్ని సత్కీరుడనే రాజు పరిపాలించేవాడు. విరజుడు అతనికి ఒకగానొక కొడుకు. అతడికి కాస్త వయసు రాగానే రాజు అతడిని గోబిలుడనే గురువు నడిపే గురుకులానికి పంపించాడు. 2 రోజుల తర్వాత మాకు హాఫ్ ఇయర్లీ ఎగ్జామ్స్ అన్నాడు వాడు. సరే, ఇప్పటిదాకా ఎన్ని పాఠాలయ్యాయో చెప్పు, వాటిలో ప్రశ్నలు జవాబులు ఏం చదవాలో చెప్తాను అంది కాంతి. అవసరం లేదు, మా మేడం ఏం చదవాలో చెప్పింది అన్నాడు. ఏది చూపించు అంది. వాడు చూపించినవి చూశాక మెల్లిగా అసలు విషయం అర్థం కావడం మొదలుపెట్టింది. వాడు ఇంతకుముందు చేసిన హోంవర్కులన్నీ చూసింది. జరుగుతున్న నాటకం స్పష్టంగా తెలిసిపోయింది. కాన్వెంట్ స్కూళ్ల పేరు మీద జరుగుతున్న అన్యాయం బాగా విషదమయ్యింది. పిల్లలకు పాఠాలు సరిగా చెప్పక, వాళ్ళేం రాసినా తప్పులుగా సరిగా దిద్దక, పరీక్షల ముందు మాత్రం వాళ్ళకి ఏమేం ప్రశ్నలు తాము ఇవ్వబోతున్నారో అని పిల్లలకు చెప్పి, వాళ్ళు సరిగా రాయకపోయినా మార్కులు వేసి పాస్ చేస్తున్నారు. ఇలా ఎందుకు జరుగుతోంది, దీనికి కారణం ఎవరు అన్నది పెద్ద ప్రశ్న. వివరంగా తెలుసుకోవాలని తన ఫ్రెండ్కి ఫోన్ చేసింది కాంతి. కాంతి ఫ్రెండ్ ఒక ప్రైవేట్ కాన్వెంట్లో టీచర్గా పనిచేస్తోంది. హాయ్ సుమా, నేను కాంతిని మాట్లాడుతున్నాను. నాకు కొన్ని అనుమానాలు ఉన్నాయి. అవి నీ ద్వారానే తెలుస్తాయనిపించి నీకు ఫోన్ చేశాను అంది కాంతి. వివరంగా లక్ష్మి కొడుకు గురించి, వాడి చదువు, పరీక్షలకే స్కూల్లో ఇస్తున్న ప్రశ్నల గురించి వివరంగా చెప్పింది.
ఇలా కూడా జరుగుతుందా అని. జరగడానికి ఆస్కారం ఉంది. అన్ని స్కూల్స్ ఇలా ఉన్నాయని అనను. కానీ చాలా స్కూల్స్ ఇలాగే పనిచేస్తున్నాయి. దీనికి కారణం అంతా మేనేజ్మెంట్. తక్కువ జీతాలిస్తారు కాబట్టి మంచి టీచర్లు వీళ్ళ స్కూల్లో పనిచేయరు. పిల్లల దగ్గర వాడికే ఫీజులు మేనేజ్మెంట్ వాళ్ళ లాభాలు మిగిలిన మెయింటెనెన్స్‌కి వెళ్ళిపోతాయి. అది కాక స్కూల్ అకాడమిక్ ప్రోగ్రెస్ బాగా ఉండాలన్న ఒత్తిడి టీచర్ల మీద ఉంటుంది. సంతకం పెట్టేది ఒక ఫిగర్, చేతికొచ్చేది ఇంకో ఫిగర్. వాళ్ళనుకున్న జీతాలు రాలేదన్న దుగ్ధ, ఏదో కాస్త డబ్బులొస్తాయన్న కక్కుర్తి వాళ్లకు వాళ్ళ వృత్తి పట్ల నిజాయితీ లేకుండా చేస్తోంది. దానికి తగ్గట్లు పిల్లలందరి ఐక్యూ లెవెల్ ఒకలా ఉండదు. చాలామంది పిల్లలకు మేడం ఏం చెప్తుందో అర్థం కాదు. కొంతమందికి వాళ్లకే రాదు. కారణం వాళ్ళు కూడా బట్టి పట్టి చదివిన పాపతు. సబ్జెక్ట్ని కూలంకషంగా అర్థం చేసుకున్న వాళ్ళు కాదు. దానితో వాళ్లకు తెలియని విషయాలు హోంవర్క్ కింద ఇస్తారు. అవి చదువుకున్న తల్లిదండ్రులైతే కష్టపడి పిల్లలకు చెప్పుకుంటారు. నీ స్టూడెంట్ లాంటి వాళ్ళు ట్యూషన్ మాస్టర్ మీద ఆధారపడతారు. ఎక్కువ డబ్బులు ఇచ్చే స్తోమత లేక వీళ్ళు స్టాండర్డ్ లేని వాళ్ళ దగ్గరకు వెళ్ళి అక్కడ మోసపోతారు. ఇదొక పెద్ద విషవలయం. ఇదివరకు రోజుల్లో అందరూ ప్రభుత్వ పాఠశాలల్లోనే చదివారు. అప్పుడు చదువుకోని తల్లిదండ్రులుండేవారు. అయినా ఉపాధ్యాయుల్లో ఒక నిజాయితీ, నిబద్ధత, వాళ్ల వృత్తి పట్ల గౌరవం ఉండేది. ఇప్పుడంతా వ్యాపార ధోరణి తప్ప నిజాయితీ మనుషుల్లో లోపించిందని చెప్పాలి. నీ ఆవేదన నాకు అర్థమైంది. కానీ ఏం చేయలేం. దీనికి బాధ్యులు ఎవరన్నది కూడా చెప్పలేం. ఈ విషవలయం ఛేదించాలంటే ప్రభుత్వం పూనుకోవాలి. ప్రభుత్వ పాఠశాలల్లో ఆంగ్ల మాధ్యమం పెట్టి టీచర్ల మీద కూడా నియంత్రణ ఉండాలి. గ్రామాల్లో ఉన్న స్కూళ్లలో టీచర్లు పాఠాలు చెప్పటం లేదంటే దానికి కారణం ఎవరు? స్కూల్ ప్రధానోపాధ్యాయులకు కూడా బాధ్యత ఉంది కదా. రాజ్యాంగం సరిగా ఉన్ననాడు దేశ భవిష్యత్తు బాగుపడుతుంది. ఈ పిల్లలు బాగుపడతారు. చక్కని భావి భారత పౌరులుగా విరాజిల్లుతారు. ఆ రోజు కోసం ఎదురు చూడటం తప్ప నువ్వు నేను ఏం చేయలేం అంటూ ముగించింది. అంటే అప్పటిదాకా ఎవరు బాధ్యులు అని వెతకడమేనా? తప్పదు, అంతే. ఇంతేనండి కథ. కథ నచ్చితే లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇటువంటి మరిన్ని మంచి మంచి కథలను వినండి. అలాగే ఒక లైక్ ఇవ్వడం మర్చిపోకండి. మీ లైక్ మాకెంతో మోటివేషన్గా ఉంటుంది. మీకు మరిన్ని మంచి మంచి కథలను అందించాలనే తాపత్రయము ఉంటుంది.